ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 19 మే 2013 సంవత్సరము. నేడు ఆదివారం. నేటి పంచాంగ వివరాల్లో నేడు వైశాఖ మాసం శుక్లపక్షము నవమి నేటి రాత్రి 10:42 వరకు ఉన్నది. నేడు పుబ్బా నక్షత్రం పూర్తిగా ఉండటం జరిగింది. వ్యాఘాతం అనే కరణము నేటి మధ్యాహ్నం 3:11 వరకు, బాలవ అనే కరణము నేటి పగలు 10:33 వరకు, ఆ తర్వాత కౌలవ అనే కరణము నేటి రాత్రి 10:42 వరకు ఉన్నది. అమృత ఘడియలు నేటి రాత్రి 10:11 నుంచి ప్రారంభమై నేటి రాత్రి 12:51 వరకు ఉన్న కాలాన్ని అమృత ఘడియల కాలంగా చెప్పబడింది. ఇక దుర్ముహూర్తము నేటి సాయంత్రం 4:55 నుంచి ప్రారంభమై నేటి సాయంత్రం 5:47 వరకు ఉన్న కాలాన్ని దుర్ముహూర్త కాలంగా చెప్పబడింది. ఇక వర్జ్యము నేటి మధ్యాహ్నం 1:17 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 2:56 వరకు ఉన్న కాలాన్ని వర్జ్యకాలంగా చెప్పబడింది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేడు మనం ఆదివారం కాబట్టి వార ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఆ వార ఫలితాల్లో ముందుగా మేషరాశి వారికి. మేషరాశి వారికి ఈ వారం మొత్తం గ్రహాలు ద్వితీయ స్థానంలో 4 గ్రహాలు ఉండటం జరుగుతోంది. రవి, బుధ, శుక్ర, గురువులు. ఇక మేషరాశి జన్మరాశిలో కుజుడు, కేతువు యొక్క చార, సప్తమంలో శని, రాహుల యొక్క చార. మొత్తానికి గ్రహాలన్నీ రాహుకేతుల బంధనాల్లో ఉండటం జరిగింది. కాబట్టి మేషరాశి వారు ఈ వారం మొత్తం వీలైనంత వరకు కొంచెం నిర్ణయాల పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. షష్ఠ చంద్రుడు మీకు రావటం వల్ల మీ ఆలోచనపరమైన నిర్ణయాలు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు నిర్ణయాలను తీసుకునే సమయంలో మీరు నింపాదిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఈ వారం అంతగా కలిసి రాదు ఈ యొక్క మేషరాశి వారికి. అయినా మేషరాశి యొక్క విద్యార్థులు ఈ వారం కొంచెం కష్టపడితే ఉత్తమ ఫలితాలు కలిగిన ఎక్కువగా అవకాశాలు కనిపిస్తుంది. ఇక ఈ మేషరాశి వారికి ట్రేడింగ్ పరంగా చూసుకుంటున్నప్పుడు నూతన పెట్టుబడుల జోలికి ఎక్కువగా వెళ్ళవద్దు. ఉన్న పెట్టుబడిని సవ్యంగా చేసుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్పితే అధిక మొత్తంలో పెట్టుబడి తెస్తే కనుక ఈ వారం అంతగా అనుకూలంగా లేదు. వార ఫలితాల్లో తర్వాత రాశి వృషభం. ఈ వృషభ రాశి వారికి నేడు ఆదివారం నుంచి 19వ తేదీ యొక్క ఆదివారం నుంచి 25వ తేదీ వచ్చే శనివారం వరకు వచ్చే పౌర్ణమి వరకు ఉన్న ఫలితాల్లో చూసుకుంటున్నప్పుడు వీరికి చతుర్థ, పంచమ, షష్టాల్లో చంద్రుడి యొక్క చార ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే వారి యొక్క జన్మ రాశిలో కూడా 4 గ్రహాలు రవి, బుధ, శుక్ర, గురువుల యొక్క చార మీకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 4 గ్రహాల చార, 12వ ఇంట్లో ఉన్న కుజకేతువుల యొక్క చార, షష్టంలో ఉన్న శని, రాహుల యొక్క చార ఇత్యాదని పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు శత్రువులపైన విజయం సాధించేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యమైన కోర్టు వ్యవహారాలు ఏవైనా కనుక ఉంటే ఈ వారంలో పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయండి. లీగల్ వ్యవహారాలు ఏమన్నా కనుక ఉంటే కనుక పెండింగ్లో కనుక ఉంటే కనుక వాటిని అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకునేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేయండి. తద్వారా మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నప్పుడు ఎవరు హెచ్ఆర్ ఉద్యోగం చేసేవారికి, కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే వివాహం గురించి ప్రయత్నాలు చేస్తున్నారో ఆ వివాహ ప్రయత్నాలు కూడా ఫలించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వారం మిథున రాశి వారికి ద్వాదశంలో ఉన్న 4 గ్రహాలు, పంచమంలో ఉన్న శని, రాహువు ఇత్యాది గ్రహాల యొక్క గమనం ప్రకారంగా ఈ యొక్క రాశి వారికి గమనించుకుంటే కనుక మనకి ఈ యొక్క మిథున రాశి వారికి ఈ వారం ఉద్యోగ, ఆర్థిక పరిస్థితి వీరికి అంతగా అనుకూలంగా ఉండదు. అయినప్పటికీ వీరు అనుకున్న కార్యక్రమాలు నెరవేర్చుకోగలిగే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే తృతీయంలో ఉన్న చంద్రుడు చతుర్థంలోకి వెళ్ళటము, తద్వారా గోచారపరంగా అనుకూల సాధించేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వారికి ఈ వారంలో వచ్చే మంగళవారం సాయంత్రం నుంచి
కొంచెం అనుకూల ఫలితాలు సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంగళవారం వరకు ఓపిక పట్టండి. ముఖ్యమైన కార్యక్రమాలు ఏమన్నా కనుకుంటే వాయిదా పడేట్టుగా ఉంటే కనుక వాయిదా వేసుకుని మంగళవారం తర్వాత మీరు ఆ కార్యక్రమాలు మొదలెట్టుకోండి. అలాగే ఇంటర్వ్యూ డేట్స్ కనుక మీకు ఫలానా టైంలోనే మీరు ఇంటర్వ్యూకి రండి అని చెప్పి మీరు కనుక టైం చూస్ చేసుకునే అవకాశం కనుకుంటే బుధవారం గురువారం మీ యొక్క టైం చూస్ చేసుకోండి. మీ యొక్క ఇంటర్వ్యూలో టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో కానీ ఇతరత్ర కానీ మీరు విజయం సాధించే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో గమనిద్దాం. ఈ వారం కర్కాటక రాశి వారికి వారి యొక్క జన్మ రాశిలో చంద్రుడి యొక్క చార, అలాగే చతుర్థంలో శని రాహుల యొక్క చార, అలాగే ఏకాదశంలో రవి గుర బుధుడు శుక్రుడు ఇత్యాది గ్రహాల యొక్క చార వల్ల వీరికి ఆర్థిక పరంగా ప్రభుత్వ పరంగా మంచి లాభాలు చేకూరేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గవర్నమెంట్ సంబంధించిన పరీక్షలు రాయటం కానీ ఆ పరీక్షలు ఉత్తీర్ణ సాధించేందుకు కూడా ఈ వారం ఈ యొక్క కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వ రంగంలో ఏదైనా ఉద్యోగాలు రాస్తున్నా, ఎగ్జామ్స్ రాస్తున్నా, బ్యాంకింగ్ సంబంధించిన పరీక్షలు రాస్తున్నా ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వారి యొక్క వాక్కుని తప్పనిసరిగా కర్కాటక రాశి వారి నియంత్రణలో పెట్టుకుంటే కనుక ఈ వారం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇక సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందో గమనిద్దాం. సింహరాశి వారికి దశమంలో ఉన్న గ్రహాల అనుకూలత, అలాగే షష్టంలో ఉన్న కుజకేతుల అనుకూలత, ఇక తృతీయంలో ఉన్న శని రాహుల యొక్క అనుకూలత ఎట్లా చూసుకున్నా ఈ వారం సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీరు చేపట్టిన వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఇతరత్ర కానీ మీకు ఈ వారం అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కానీ ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు కానీ సింహరాశి వారికి ఈ వారం అధికంగా ఉంటుంది. కాబట్టి దాని పరంగా మీరు ప్రయత్నాలు చేయండి, ఫలించేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరిన్ని మంచి ఫలితాలకి ఈ యొక్క సింహరాశి వారు సూర్యుడి యొక్క ఆరాధన చేయటం, ఆదిత్య వృత్తి పఠనం చేయటం అన్ని విధాలుగా శ్రేయస్కరం. ఆరోగ్యపరంగా గోచారపరంగా కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి పెద్దగా మీకు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆదిత్య వృత్తి పఠనం మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక కన్యారాశి వారికి ఈ వారం ఎలా ఉందో గమనిద్దాం. కన్యారాశి వారికి అష్టమ కుజకేతువులు, తృతీయంలో ఉన్న శని రాహుల యొక్క చార, అలాగే నవమంలో ఉన్న 4 గ్రహాలు రవి గుర బుధ శుక్ర గ్రహాల యొక్క చార చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే చంద్రుడు ద్వాదశం, అలాగే జన్మ ద్వితీయం 3 రాశుల్లో చార జలపటము, దాని వలంగా వీరికి ఈ ఆదివారం నుంచి వచ్చే బుధ గురువారాల వరకు కొంచెం ఆందోళన కలిగిన ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క కన్యారాశి వారికి వచ్చే నక్షత్రాల్లో అంటే ఉత్తరాహస్త చిత్త అంటే రేపు సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు ఇష్టభోజన ప్రాప్తి కలగటము, తద్వారా వీరికి ఆనందకరంగా ఉండే అవకాశాలు అధికంగా ఉంటుంది. వీరికి ఆకస్మిక ధనలాభం కలిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు, కోల్డ్ కానీ కాఫ్ కానీ రావటము, తద్వారా వీరికి లంగ్స్ ఇన్ఫెక్షన్ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించిన వైద్యం సంప్రదింపులో తప్పనిసరిగా ఉండండి. కాబట్టి ఈ వారం వీలైనంత వరకు కన్యారాశి వారు ఎక్కువ ఆందోళన పడకుండా, ఎక్కువ స్ట్రెస్ చేసుకోకుండా ఉంటే కనుక అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత రాశి తుల. ఈ వారం తులారాశి వారికి జన్మలో శని రాహుల చార, అష్టమంలో రవి బుధ గురు శుక్ర ఈ 4 గ్రహాల యొక్క చార కొంచెం ప్రతికూలంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే ఏకాదశంలో ఉన్న చంద్రుడు, ద్వాదశంలో ఉన్న చంద్రుడు ఈ చదువుని మన పరిగణలోకి తీసుకున్నప్పుడు వీరికి వివాహానికి సంబంధించిన అవకాశాలు మెరుగుపడుతున్నాయి. కాబట్టి ఆ వివాహానికి సంబంధించిన మాటలు కానీ సంప్రదింపులు కానీ ఈ వారం జరిగేందుకు తులారాశి వారికి అధికంగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే వీరికి పై అధికారులతో స్వల్పంగా మాట పట్టింపులు, వాగ్యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్వల్పంగా కోపం రావటం, అకారణంగా కోపం రావడం ఇచ్చేద్దని జరిగే అవకాశాలు కూడా ఈ యొక్క తులారాశి వారికి వారం కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కొంచెం అప్రమత్తంగా ఉండండి. పై అధికారులతో మీ యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకుని మాట్లాడితే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఆ తర్వాత రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకోని ఖర్చులు మీద పడేందుకు ఎక్కువగా ఆస్కారం కనిపిస్తోంది. అయితే విద్యార్థులు ఇతరుల జోలికి వెళ్ళటం, ఇతరుల వ్యవహారాలు తలదూర్చడం, తద్వారా వారి యొక్క విద్యని, వారి యొక్క ఇతర వ్యవహారాలని కొంచెం పాడు చేసుకునే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాబట్టి వీలైనంత వరకు విద్యార్థులు వారి స్వవిషయాల్లోనే కనుక ఉంటే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులకి ఈ వారం కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు ఎవరు వారి యొక్క పై నాయకులతో కానీ అధినాయకులతో కానీ అనవసరంగా మాట జారే ప్రయత్నం చేయకండి. తద్వారా మీకు అన్ని విధాలుగా శుభం కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మాట జారకుండా ఉంటే కనుక వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఇవి వృశ్చిక రాశి వారికి. తర్వాత రాశి ధనస్సు. ధనుసు రాశి వారికి షష్టంలో ఉన్న 4 గ్రహాలు అలాగే ఏకాదశంలో ఉన్న శని రాహుల ఏకచార ఇత్యాదవన్నీ కలగటం వల్ల ఈ వారం కొంచెం మాట తప్పటం కానీ మాట తడపటం కానీ తద్వారా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కీర్తికి సంబంధించిన కొన్ని అపవాదులు మీ మీద పట్టము, ఆ అపవాదుల్ని తప్పించుకోవడానికి మీరు ఏదో పని చేయటము, లేక ఒక చిన్న అబద్ధం ఆడి ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకొని మరొక అబద్ధం ఆడటం ఇత్యాదవన్నీ జరిగే అవకాశాలు, కొంచెం గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో కానీ బయట కానీ వీలైనంతవరకు దాని నుంచి బయటపడే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. అలాగే శత్రువుల యొక్క అంటే అంతఃశత్రువులు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ వారం. కాబట్టి దానివల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. తద్వారా మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక తర్వాత రాశి మకరం. మకర రాశి వారికి ఈ వారం గమనిస్తే కనుక చంద్రుడు వారికి షష్టంలో ఉండటము, దాని తర్వాత ఇక చంద్రుడి నుంచి అష్టమం నుంచి నవమము దశమంలోకి రావటం ఇత్యాదవన్నీ కలగటం వల్ల ఈ యొక్క మకర రాశి వారికి ఈ వారం శ్రమకు తగ్గిన ప్రతిఫలం పొందినా కూడా వీరికి సంబంధించిన వరకు అప్పుల బాధ ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. బ్యాక్లాగ్స్ అంటూ ఉంటాం కాబట్టి మనం పూర్వం చేసిన అప్పులు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు, వాటికి సంబంధించిన మాట పట్టింపులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే వారం ద్వితీయార్థంలో అంటే సుమారుగా గురువారం నుంచి మీకు అనుకూల ఫలితాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. స్పెక్యులేషన్స్ మీద మీకు శ్రద్ధ పెరుగుతుంది. ఆ స్పెక్యులేషన్స్ మీద శ్రద్ధ పెరిగినప్పుడు దాంట్లో నియంత్రణ చేసుకుంటే కనుక మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరము. కోర్టు వ్యవహారాలు అంతగా లాభించవు కాబట్టి ముఖ్యమైన కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక వాయిదా వేసుకుంటే మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇవి మకర రాశి ఫలితాలు. తర్వాత రాశి కుంభం. ఈ వారం కుంభరాశి వారికి అనవసరపు ఆందోళన గురయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటుంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకి ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లా డిపార్ట్మెంట్లో కానీ మున్సిపల్ శాఖల్లో పనిచేసే ఉద్యోగస్తులు కానీ కొంచెం రివర్షన్ అంటూ ఉంటాం. అంటే ఉన్న స్థాయి నుంచి స్థాయి తగ్గించి ఉద్యోగాలు రావడం కానీ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు సత్యాన్ని నమ్ముకుంటే కనుక ఈ వారం కుంభరాశి యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే ప్రయాణాల సమయంలో మీ యొక్క వస్తువులు జాగ్రత్త, స్వల్పంగా దొంగతనం జరగడం కానీ ఆర్థికంగా నష్టం జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తర్వాత రాశి మీనం. ఈ వారం మీన రాశి వారికి అష్టమ శని చార కొంచెం ఆందోళన కలిగించడం, విచారణ కలిగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అనవసరపు త్రిప్పట కొంచెం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కార్యక్రమాలు నెరవేరుతూ ఉంటాయి. అతి కష్టం మీద మీరు అనుకున్న కార్యక్రమాలు నెరవేరేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. దాని మూలంగా మీకు కొంచెం ఆందోళన కలుగుతుంది, కొంచెం విసుగు కలుగుతుంది. వీటినన్నింటినీ అధిగమించండి. మంచి ఫలితం ముందర ఉండని చెప్పి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, ఓ మంచి కాన్ఫిడెన్స్తో కనుక పాజిటివ్నెస్తో కనుక ముందరగలిగితే మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వారు అనుకుంది సాధించుకోగలుగుతారు. కెరియర్ పరంగా ఈ వారం వారికి చాలా ముఖ్యం అని చెప్పి గ్రహించండి. ఈ వారంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని మీ లైఫ్ అంతా క్యారీ అవుతుంది. కాబట్టి కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఈ వారం మీన రాశి వారికి అంతగా అనుకూలించదు. ఆర్థిక పరంగా మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి ఈ వారం పంచాంగ వివరాలు, అలాగే రాశి ఫలితాలు. తిరిగి రేపటి పంచాంగాల్లో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.